సో మొత్తానికి మిమ్మల్ని 2009 ఉద్యమ కాలం నుంచి చూస్తున్నాం. ఈరోజు కౌన్సిలర్ అభ్యర్థిగా మీ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినాం, అన్ని రకాలుగా నడిపించినాం కాబట్టి రాజకీయంగా యువత రావాలనే ఉద్దేశంతో నేను కూడా టీఆర్ఎస్ పార్టీలు ఉండు, తర్వాత మధ్యలో వేరే పార్టీ మారిండు. నేను ఒకటే ఉద్దేశంతో పోతాయి, రేపు పొద్దుగల పబ్లిక్లో ఉండేటోళ్ళకు పబ్లిక్ న్యాయం జరగాలి. నా వ్యక్తిగతం అనుకుంటే నేను అధికార పార్టీలో ఉండి ఏదైనా పని చేయించుకోవచ్చు. దిలీప్ అన్న ఫైటరా లూజర్? నేనేదో ఒక్కసారి లూజ్ అయినా అంత మాత్రం నేను విడిచిపెట్టేది ఏముండదు. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అని చెప్పేసి నేను అంట. మీ వార్డులో కూడా జనాలు అదే అంటే ఏది పరిస్థితి? ఏది ఉన్నా కానీ పనిని నమ్ముకొని మేము ముందుకెళ్తున్నాం. అదేవిధంగా మా మేనిఫెస్టో కానీ పని విషయంలో మేము ఎక్కడ కూడా తగ్గేది లేదు. మిమ్మల్ని మీరు నమ్ముకున్నారా? పార్టీ పరంగా గెలుస్తా అని చెప్పేసి నమ్ముకున్నారా? నేను ఈ వార్డు నాకు రేపు పొద్దున అవకాశం ఇస్తే ఖచ్చితంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తా. అందరికీ అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ నేనే వారి ఇంటి వద్దకు వెళ్ళి సమస్యను పరిష్కరించే దిశగా చేస్తాను కాబట్టి నాకు ఆ నమ్మకం ఉంది.